రాకాలోకంకి స్వాగతం. మీ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, అటు వక్ఫ్ చట్టానికి సంబంధించినటువంటి సవరణల బిల్లు ఆమోదం పొందింది, లోకసభలో ఆమోదం పొందింది, ఆ తర్వాత రాజ్యసభలో ఢంకా బజాయించి ఆమోదం పొందింది. ఆ తరువాత రామనవమి నాడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దీనిపైన ఆమోద ముద్ర వేశారు. అంటే వక్ఫ్ పేరిట ఇష్టారాజ్యంగా భూములను కబ్జా చేయటము, వక్ఫ్ పేరిట ఉన్నటువంటి భూములను ఎవరికి పడితే వాళ్లకు లీజ్ ఇచ్చేయటము, అదొక భూమాఫియాగా మార్చటము, వీటిని వ్యతిరేకిస్తూ వక్ఫ్ని సరళీకరిస్తూ దీనిని మోర్ ఇంక్లూజివ్, ఎక్కువ మందిని దీనిలో ముస్లింలలోనే ఉన్నటువంటి వివిధ వర్గాల్ని కలుపుకునే ప్రయత్నం చేస్తూ, అదేవిధంగా వక్ఫ్కు సంబంధించిన ప్రాపర్టీస్ యొక్క మేనేజ్మెంట్ సక్రమంగా జరుగుతుందా లేదా అని చూసేటటువంటి వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులకు ప్రవేశం కల్పిస్తూ ఈ సవరణల చట్టము, ఇప్పుడు సవరణలు ఏవైతే ప్రతిపాదించారో అవి చట్టంగా మారినాయి. ముఖ్యంగా 2013లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు మైనారిటీ బుజ్జగింపులో భాగంగా 123 ప్రాపర్టీస్ని ఢిల్లీలో ఇచ్చేసింది. దానిని ఇప్పుడు రద్దు చేయటమైంది. ఇది ఒక రకంగా విప్లవాత్మకమైనటువంటి చర్య. ఈ వక్ఫ్ బోర్డుకి సంబంధించిన ఈ పరిణామాలు ఇలా జరుగుతూ ఉండగానే గుజరాత్ హైకోర్టు ఒక చరిత్రాత్మకమైనటువంటి తీర్పు ఇచ్చింది. రాజ్కోట్ అహ్మదాబాద్ హైవే మీద నట్టనడి ప్రాంతంలో ఒక దర్గా ప్రభుత్వ భూమి మీద నిర్మాణం చేయటం జరిగింది. ఆ దర్గా ఏదైతే ఉందో హజరత్ జలాల్ షా పీర్ దర్గా అని చెప్తారు. ఆనందపూర్ అనేటటువంటి గ్రామంలో ఉంది. ఆనందపూర్లో ఉన్నటువంటి మిగతా కబర్స్థాన్ కానీ మిగతా అంతా కూడా ఊరు లోపల ఉన్నాయి, కానీ ఇది మాత్రము హైవే మీద ఉంది. హైవే మీద వచ్చి రాకపోకలు సాగించేటటువంటి వాహనాలకు అడ్డంకిగా ఉంది. దీనిని ఇది వక్ఫ్ ప్రాపర్టీగా గుర్తించాలని, దీనికి రక్షణ కల్పించాలని, దీనిని విస్తృతీకరించి పెద్దగా చేసేందుకు, రిపేర్లు చేపట్టేందుకు అనుమతినివ్వాలని చెప్పి ఈ దర్గా నిర్వాహకులు వెళ్ళారు. దీనిని హైకోర్టు కొట్టివేసింది. కొట్టివేయడమే కాదు, గుజరాత్ హైకోర్టు ఈ దర్గా ప్రభుత్వ భూమి మీద నిర్మించారు, వీళ్ళ దగ్గర ఎటువంటి పత్రాలు లేవు, ఏ రకమైనటువంటి డాక్యుమెంట్స్ లేవు, ఇష్టారాజ్యంగా నిర్మాణం చేశారు కాబట్టి దీనిని తొలగించాలి అని ఆదేశాలు జారీ చేసింది. అలా ఆదేశాలు జారీ అయ్యాయి హైకోర్టు నుంచి. ఇలా భూపేన్ పటేల్ ప్రభుత్వము, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేన్ పటేల్ ప్రభుత్వము, రాజ్కోట్కి చెందినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తక్షణం రంగంలోకి దిగి ఏప్రిల్ 4వ తారీఖున ఈ మొత్తం అంతా కూడా ఈ కట్టడాన్ని, ఈ దర్గా పేరిట ఉన్నటువంటి అక్రమ కట్టడాన్ని కూల్చివేశారు. నిజానికి ఈ జనవరి 2025లోనే జనవరిలోనే ఈ అక్రమ దర్గాకు, ఇది ప్రభుత్వ భూమి మీరు ఖాళీ చేయాలి అని చెప్పి నోటీస్ ఇవ్వడం జరిగింది. ఈ నోటీస్కి జవాబుగా వాళ్ళు కోర్టుకి వెళ్ళి ఇది వక్ఫ్ ప్రాపర్టీగా డిక్లేర్ చేయాలి, దీనికి మరమ్మతులు చేసుకునేటటువంటి హక్కు మాకు ఇవ్వాలి అని చెప్పి 1963 నుంచి దీనిపైన మాకు హక్కు ఉంది అని చెప్పి వాళ్ళు వాదించారు. అయితే న్యాయస్థానము వాళ్ళ వాదనను అంగీకరించలేదు సరికదా, దీనివల్ల రోడ్ల రాకపోకలకు, హైవేకి అంతరాయం కలుగుతోందని చెప్పి తీసివేయమని చెప్పింది. పర్యవసానంగా మొత్తం ఈ దర్గాని తొలగించడం జరిగింది. ఈ సరిగ్గా ఈ వక్ఫ్ చట్టం అమలవుతున్నటువంటి, ఆమోదం పొందుతున్నటువంటి సమయంలోనే ఇదంతా జరగడము విశేషం. ప్రభుత్వం కూడాను ఇది ప్రభుత్వ భూమి, ఈ దర్గా పేరిట జరిగినటువంటి నిర్మాణానికి ఎలాంటి డాక్యుమెంట్స్, పత్రాలు, ఆధారాలు లేవు అని చెప్పి చాలా దృఢంగా సమర్థవంతంగా వాదించింది. హైకోర్టు ప్రభుత్వ వాదనను అంగీకరించి వక్ఫ్ వాదనను కొట్టివేసింది. ఇది అక్రమ కట్టడం, దీన్ని తొలగించాలని ఆదేశం ఇచ్చింది. పర్యవసానంగా ఈ హైవే మీద నడిగా అడ్డంగా ఉన్నటువంటి ఈ దర్గాను, హజరత్ షా జలాల్ దర్గా ఏదైతే ఉందో దీనిని తొలగించడం జరిగింది. ఇది గుజరాత్లో ఈ రకంగా ఉన్నటువంటి కట్టడాలను నరేంద్ర మోదీ సమయంలో చాలా కట్టడాలని తొలగించడం జరిగింది. అడ్డంగా ఉన్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్ మీద ఏర్పాటైన మందిరాలను కూడా తొలగించడం జరిగింది. నరేంద్ర మోదీ ఈ విషయంలో ఏ రకమైనటువంటి పక్షపాతం చూపలేదు, హిందూ మందిరాలను సైతం తొలగించారు. అదేవిధంగా ఈ దర్గాలు, చర్చిలు, రకరకాల కట్టడాలు, సమాధులు, ఈవెన్ మసీదులు ఏవైతే రోడ్ల మీద, నడి రోడ్డు మీద, ప్రభుత్వ కట్టడ ఆస్తుల మీద
నిర్మించారో వాటిని తొలగించడం జరిగింది. ఆ సమయంలో ఈ ప్రభుత్వ భూమి మీద ఉన్నటువంటి ఈ షాజలాల్ దర్గా షాజలాల్ పీర్ దర్గా ఏదైతే ఉందో ఇది తప్పించుకుంది. ఇప్పుడు జనవరిలో నోటీస్ ఇచ్చారు. కోర్టు ఆదేశాల మేరకు కోర్టు ఆదేశాలు వచ్చిన తరువాత దీనిని తొలగించడం జరిగింది. ఈ రకమైనటువంటి అక్రమ కట్టడాలు ప్రజా ఉపయోగానికి అడ్డంగా వచ్చే మందిరాలైనా, చర్చిలైనా, మరొకటైనా, మసీదులైనా, మరొకటైనా వాటిని తొలగించవలసినటువంటి అవసరం ఉంది. చారిత్రాత్మక కట్టడాలు అనుకోండి, వాటిని చార్మినార్ని తీసేయమని ఎవరో అనరు. చార్మినార్కి ట్రాఫిక్ అడ్డం వస్తే ట్రాఫిక్ని రెగ్యులేట్ చేయాలి తప్పితే చార్మినార్ని తీయక్కర్లేదు. కానీ నడి రోడ్డు మీద ఈ రకమైన నిర్మాణాలు జరిగిన ఢిల్లీలో అయితే ఒక హైవే మీద ఫ్లైఓవర్ నిర్మాణం అయితే ఆ ఫ్లైఓవర్ మీద దర్గా వెలిసింది. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వ సమయంలో చిట్ట చివరికి ప్రజలు దాన్ని తొలగించారు. ప్రజలే వచ్చి రోడ్డుకి అడ్డం అవుతుందని తొలగించడం జరిగింది. కాబట్టి ఇది గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పు అభినందనీయము. దానిపైన తక్షణం యాక్షన్ తీసుకున్నటువంటి భూపేన్ పటేల్ ప్రభుత్వం కూడాను అభినందనీయమైనటువంటి ప్రభుత్వం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.